దేవుడు ఎంతో మాకు మేలు చేసి కాచి కాపాడటం వస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. నా సాక్ష్యం ఏంటంటే అమ్మాయికి వచ్చిన కుదురు ప్రేమకి కడుపులో నొప్పి వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ స్కాన్ తీసి గర్భాశయానికి చిన్న సిస్ట్ వచ్చిందమ్మా, నొప్పి తగ్గకపోతే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని. నేను చాలా బాధపడి ఏడ్చాను. ప్రభువా ఏమన్నాను ప్రభు, ఇప్పుడు ఆపరేషన్ ఎందుకండి? వివాహం చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది కారణం నిజంగా నేను ఏమైనా చేయగలను ఏసయ్య. నా పట్ల ఎన్నో మేలు అద్భుత కార్యాలు చేసిన దేవుడు తండ్రి నువ్వు. అయ్యా నా బిడ్డను స్వస్థపరచు, ఆపరేషన్ లేకుండా తొట్టుగా సహాయం చేయమని నేను పాస్టర్ గారు ఫోన్ చేశాను. పాస్టర్ గారు బాబు పాస్టర్ ఇద్దరు ఆ రాత్రంతోడు పాస్టర్ గారు అమ్మాయి పొట్ట మీద చేయబెట్టి, పాస్టర్ గారు నువ్వు పొట్ట మీద చేయబెట్టి ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా ఆపరేషన్ లేకుండా స్వస్థపరుస్తాడు నా కూతురు అని చెప్పి నేను పాస్టర్ గారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత పాస్టర్ గారు పాప పొట్ట మీద చేయబెట్టి చాలాసార్లు ప్రార్థన చేసింది. ఈ నొప్పి తగ్గకపోతే ఖచ్చితంగా ఆపరేషన్ పడతాడు అని మళ్ళీ వాళ్ళు ఒంగోలు పంపించింది, స్కాన్ తీసుకొచ్చిండు. మళ్ళీ కనిగిరికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ తీసి అమ్మ నిన్నటంతా ఆ గడ్డ వాపు లేదు, ఇంకా ఆపరేషన్ పడలేదు, మీ బిడ్డకి మందుగా కరిగిపోతుంది చెప్పి డాక్టర్ మనం చెప్పింది. దేవుడు ఆపరేషన్ లేకుండా నా బిడ్డని స్వస్థపరిచినందుకు కోటాను కోటి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను.